ఓం శ్రీ గురుభ్యో నమః. గోపద్మ వ్రతం. ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతీదేవి చేయి మెత్తగా మృదువుగా ఉండడానికి కారణం అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే ఎముక లేని చెయ్యి అని దానం చేసేవారని వర్ణిస్తారు. పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. మారువేషంతో భూలోకానికి వెళ్ళింది. నారేళ్ల నాచి అనే పేరుగల గర్భిణికి చేయూతనిచ్చి సేవ చేసి 11 రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలు కలగజేసి చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. 5 ఏళ్ల తర్వాత అమ్మకు నారేళ్ల నాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ల నాచి గోపద్మ వ్రత ఉద్యాపన చేస్తుంది. పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచినీళ్ళు అడిగింది. నారేళ్ల నాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తన వారితో చెప్పింది. అవమానపడిన పార్వతీదేవి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడదన్నాడు శివుడు. విష్ణువు తానేమీ చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ల నాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి క్షమించమని కోరింది. పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులై ఆమెకు సకలైశ్వర్యాలను అందజేశారు. గోపద్మ వ్రత పూజ. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి రోజున గోపద్మ వ్రతం చేస్తారు. గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస్య సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతంగా పిలుస్తారు. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. అసలు ఈ గోపద్మ వ్రతం ఏంటి అంటే పశువుల పాకలను, కొట్టాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరించాలి. ఈ ముగ్గులలో ఆవును, దూడను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. 33 పద్మాల దగ్గర విడివిడిగా పంచదారని కానీ చిన్న బెల్లం ముక్కను కానీ ఉంచి నివేదన చేస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గు చుట్టూ కూడా 33 ప్రదక్షిణాలు చేస్తారు. 33 సార్లు ఆర్ఘ్యం ఇస్తారు. పశువులను, గోవులను పూజిస్తారు. ఈ రోజుల్లో పశువుల పాక అంటే కష్టం కదా. అలాంటి వారు ఏం చేయాలి అంటే ఇంటిలోనే ముగ్గు వేసి పూజ చేస్తారు. సమస్త దేవతలు కూడా గోమాతలో కొలువై ఉంటారు. ఈ గోమాతను పూజించడం వలన సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. గోపద్మ వ్రతం అంతా అయిపోయిన తర్వాత వ్రతకథను చదువుకోవాలి. అక్షతలు తలపై వేసుకోవాలి. పూజలో ఏమైనా అపరాధం ఉంటే క్షమించమని కోరాలి. ఈ వ్రతాన్ని చాతుర్మాసం 4 నెలలు కూడా క్రమం తప్పకుండా పాటించాలి. ప్రతిరోజు కూడా ఇదే విధంగా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల్లో 1-2 రోజులు తప్పిపోయినా కూడా ఏం పర్వాలేదు. ఆడవారికి ఆటంకం వచ్చిన రోజుల్లో చేయకపోయినా కూడా పర్వాలేదు. ఆ తర్వాత నుంచి కొనసాగించవచ్చు. వరుసగా 7 రోజులు కనుక ఆటంకం వస్తే ఆ వ్రతాన్ని ఆ సంవత్సరానికి వ్రతభంగం అయిందని భావించి ఇక వ్రతాన్ని ఆపివేయాలి. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తి తన చిటికిన వేలుపై 7 రోజులు నిలిపాడు. దీని ఆధారంగా తప్పిపోయిన రోజులు 7 రోజులు మించకూడదని ఒక నియమం ఉంది. గోపద్మ వ్రత కథ. ఒకసారి దేవసభలో అప్సరస రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యాల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతూ ఉండగా ఒక తబలా పగిలి అపస్వరం రావడంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యముణ్ణి పిలిచి భూలోకంలో గోపద్మ వ్రతము ఆచరించిన వారి చర్మం తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరతాడు. యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరీ, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు. ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గు లేదు అని తెలియజేశారు. దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలా బిగించవలసిందిగా ఆదేశిస్తాడు. ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరికి వెళ్ళి ఆమెను ఇంటి వద్ద ముగ్గు ఎందుకు లేదు,
మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని ప్రశ్నించగా, దానికి సుభద్ర, నాకు సూర్యచంద్రుల వంటి ఇద్దరు సోదరులు, మహావీరుడైన అర్జునుని వంటి భర్త, దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది. దానికి శ్రీకృష్ణుడు, అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద, విష్ణుపాదము, శంఖము, చక్రము, గద, పద్మము, స్వస్తిక, బృందావన, వేణువు, వీణ, తబల, ఆవు, దూడ, 33 పద్మములు, రాముని ఊయల, చీర అంచు, తులసి ఆకు, ఏనుగు మరియు భటుడులను, ముగ్గుతో నదులు, చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెబుతాడు. అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది. దానితో యమభటులకు జయభేరిని మోగించడానికి చర్మం లభించలేదట. తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకున్న ఒక జీవి వెన్నెముక చర్మాన్నైనా తెచ్చి జయభేరి మోగించాలన్నాడట యముడు. అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండడం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారు. ఆ విధంగా సుభద్ర గోపద్మవ్రతం ఆచరించి యమభటుల నుంచి తప్పించుకోగలిగింది. అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. వ్రతం అనంతరం ఈ వ్రత కథను చెప్పుకొని అక్షంతలు తల మీద వేసుకోవాలి. గోశాలలు దగ్గరలో ఉన్నవారు, కుదిరిన వారు గోశాలను శుభ్రం చేయడం, గోవులను పోషించడం చేయవచ్చు. స్వస్తి.